పేరు రియల్ కంటెంట్ జాబ్స్. మీకు ప్రతిరోజు ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ రావాలంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ అయితే రావడం జరుగుతుందండి. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఒక నోటిఫికేషన్ ఉంది ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి. సో ఈఎస్ఐ హాస్పిటల్ నుంచి అయితే మనకు ఉందండి. సో ప్రాంతీయ కార్యాలయం విజయవాడ మనకి ఎక్కడ ఉందంటే, ప్రాంతీయ కార్యాలయం ఈఎస్ఐ గుణదల విజయవాడ 520004 ఈ అడ్రస్లో అయితే మనకి దీనికి మెయిల్ ఐడి ఉంది చూడండి, rd-andhrapradesh@esic.nic.in మెయిల్ ఐడి కూడా ఇచ్చారండి మనకి. సో ఇక్కడ చూడండి పోస్టులు ఏమున్నాయంటే, ఎంగేజ్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్. ఈ పోస్ట్ వచ్చి మనకి విజయవాడలో వర్క్ చేయాలండి. జూనియర్ ఇంజనీర్ సివిల్ అండ్ ఎలక్ట్రికల్ ఇది వచ్చి మనం కాకినాడలో వర్క్ చేయాలండి. కాంట్రాక్ట్ బేసిస్లో అయితే ఈ ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయండి. అది కూడా రిటైర్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో, రిటైర్ అయిపోయిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉందండి. సో ఇక్కడ చూడండి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది రిటైర్డ్ ఇంజనీర్స్ ఎలక్ట్రికల్ అండ్ సివిల్ ఫర్ అపాయింట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఇన్ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐసి రీజనల్ ఆఫీస్ విజయవాడలో అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ పోస్ట్ అనేది ఉందండి. అలాగే పోస్ట్ ఆఫ్ జూనియర్ ఇంజనీర్ సివిల్ అండ్ జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఇన్ ఈఎస్ఐసి హాస్పిటల్ కాకినాడలో ఈఎస్ఐ హాస్పిటల్ ఉంది కదండి. ఈఎస్ఐ హాస్పిటల్లో సివిల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్కి అయితే వేకెన్సీ ఉందండి ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అండి. ఈ 3 పోస్టులు కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీదే రిక్రూట్మెంట్ అవుతున్నాయండి. ఇవి పర్పస్ ఏంటంటే, ఫర్ మానిటరింగ్ ఇట్స్ వేరియస్ ఇంజనీరింగ్ వర్క్స్, ప్రిపరేషన్, స్క్రూటినీ ఆఫ్ ఆల్ ఎస్టిమేట్స్ ఆఫ్ రిపేర్స్, టెండరింగ్ అండ్ సూపర్విజన్ ఆఫ్ రిపేర్స్ అండ్ వర్క్స్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది ఏంటంటే సూపర్వైజరింగ్ మానిటరింగ్ టైపు ఉద్యోగం అండి ఇది. సో అందుకనే రిటైర్డ్ ఇంజనీర్ నుంచి అయితే ఈ దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారండి. చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్టులు అన్నీ కూడా ఒక్కొక్కటే. అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఒకటి, ఇది విజయవాడలో ఉద్యోగం అండి. జూనియర్ ఇంజనీర్ సివిల్ ఒకటి, జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఒకటి, ఇవి 2 కూడా కాకినాడలో అయితే వర్క్ చేయాలండి. క్వాలిఫికేషన్ చూడండి, అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ వచ్చి డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్. డిగ్రీలో కానీ లేదా డిప్లొమా కానీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలండి. చాలామంది బీటెక్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి ఉంటారు, పాలిటెక్నిక్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి ఉంటారు. సో వాళ్ళు ఎలిజిబుల్ అండి దీనికి. అలాగే జూనియర్ ఇంజనీర్ సివిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే క్వాలిఫికేషన్ డిగ్రీ లేదా డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలండి. జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ దీనికి డిగ్రీలో కానీ డిప్లొమాలో కానీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలండి. సో అసిస్టెంట్ ఇంజనీర్కి జూనియర్ ఇంజనీర్కి సేమ్ క్వాలిఫికేషన్ అండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ ఆర్ డిప్లొమా చేసి ఉండాలి. సివిల్ ఇంజనీర్ మాత్రం సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసి ఉండాలి లేదా డిగ్రీ చేసి ఉండాలండి. ఎలిజిబిలిటీ చూడండి, అసిస్టెంట్ ఇంజనీర్కి క్యాండిడేట్స్ హూ హెల్డ్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఇంజనీర్ electrical or superior post at the time of retirement from central state public works department, central or state public sector undertakings. అంటే స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ అసిస్టెంట్ ఇంజనీర్గా ఎలక్ట్రికల్లో అసిస్టెంట్ ఇంజనీర్గా వర్క్ చేసిన అనుభవం ఉండాలి, లేదా సుపీరియర్ పోస్ట్ అయినా చేసి ఉండాలండి రిటైర్మెంట్ అయ్యే టైంకి. అది పబ్లిక్లో కానీ లేదా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో కానీ చేసి ఉండాలండి, అది స్టేట్ కానీ లేదా సెంట్రల్ కానీ. అలాగే జూనియర్ ఇంజనీర్ కూడా జూనియర్ ఇంజనీర్ సివిల్ ఆర్ సుపీరియర్ పోస్ట్ అయితే రిటైర్మెంట్ టైంకి చేసి ఉండాలండి. అలాగే జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఆర్ సుపీరియర్ పోస్ట్ చేసి ఉండాలండి. ఇక్కడ చూడండి, ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు రిటైర్డ్ గవర్నమెంట్ ఇంజనీర్స్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్లో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. అది కూడా రిటైర్డ్ గవర్నమెంట్ ఇంజనీర్స్కి. మ్యాక్సిమం ఏజ్ వచ్చి 64 సంవత్సరాలండి. అది ఎప్పుడు ఉండాలంటే 6/10/2025కి 64 సంవత్సరాలు అనేది మించకూడదండి, 64 లోపు ఉండాలి. రెమ్యునరేషన్ చూడండి ఇక్కడ మనకి ఫర్ అసిస్టెంట్ ఇంజనీర్కి 45,000 నెలకి. అలాగే జూనియర్ ఇంజనీర్ సివిల్, జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి 33,630 రూపాయలు మంత్లీ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇవి 2 కాకినాడలో ఉంటాయండి.
మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చి ఇంటర్వ్యూ ద్వారా అయితే సెలెక్ట్ చేస్తారండి. దీనికి ఎగ్జామ్ లేదు, అలాగే ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఇవ్వలేదండి. డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ ఇంకా ఫిక్స్ చేయలేదు. డేట్ అనేది ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకైతే ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుందండి. వెన్యూ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చి ఈఎస్ఐ కార్పొరేషన్ రీజనల్ ఆఫీస్ డోర్ నెంబర్ 48-7-32A పంచదీప్ భవన్ ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్ గుణదల విజయవాడ 520004 ఈ అడ్రస్లో అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనేది ఇవ్వడం జరిగిందండి. లాస్ట్ డేట్ చూడండి, అప్లికేషన్ ఫిల్ చేసి మనం పోస్ట్లో కానీ లేదా బై హ్యాండ్ కానీ మనం ఇవ్వచ్చు. అలా కూడా ఇవ్వలేకపోతే మెయిల్ కూడా పంపొచ్చండి. ఇక్కడ చూడండి, ఆన్ ఆర్ బిఫోర్ 6/10/2025లో అయితే మనం సబ్మిట్ చేయాలి. 6/10/2025 లోపు మనం సబ్మిట్ చేయాలండి. అప్లికేషన్ త్రూ ఈమెయిల్ మేబీ సెంట్ టు ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారండి మనకి, rd-andhpradesh@esic.gov.in ఇది మెయిల్ ఐడి అండి. ఈ మెయిల్ ఐడికి మన అప్లికేషన్ ఫిల్ చేసి ఫోటో అంటించి అప్లికేషన్ ఫిల్ చేసేసి మన జిరాక్స్ కాపీలన్నీ కూడా అటాచ్ చేసేసి అవన్నీ స్కాన్ చేసి మెయిల్ పెట్టేయచ్చండి. అలాగే ఒకవేళ స్పీడ్ పోస్ట్ చేయాలనుకుంటే స్పీడ్ పోస్ట్ అడ్రస్ ఇచ్చారండి. రీజనల్ డైరెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ఈఎస్ఐ కార్పొరేషన్ రీజనల్ ఆఫీస్ సేమ్ అడ్రస్ అండి, గుణదల విజయవాడ ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్ గుణదల విజయవాడ అనేది అడ్రస్ ఇచ్చారు కదా. ఈ అడ్రస్కి అయితే మనం స్పీడ్ పోస్ట్ కానీ బై హ్యాండ్ అంటే మనం వెళ్ళి పర్సనల్గా ఇవ్వడం కానీ చేయొచ్చండి. మనకి అఫీషియల్ వెబ్సైట్లు ఇచ్చారండి. 2 వెబ్సైట్లలో ఈ నోటిఫికేషన్ పెట్టడం జరిగిందండి. ఆ అఫీషియల్ వెబ్సైట్లు కూడా మీకు చూపిస్తానండి నేను. https://esic.gov.in recruitments/ https://roap.esic.gov.in ఈ 2 వెబ్సైట్లో కూడా నోటిఫికేషన్ పెట్టడం జరిగిందండి. మనం అప్లికేషన్లో ఇచ్చేటప్పుడు ఫోన్ నెంబరు మెయిల్ ఐడి కరెక్ట్గా ఇవ్వాలండి. వాటి ద్వారానే మనకి ఇంటిమేషన్ అనేది వస్తుంది ఇంటర్వ్యూకి సంబంధించి. సో ఇక్కడ చూడండి, కాల్ లెటర్స్ ఫర్ ఇంటర్వ్యూ విల్ బి ఇష్యూడ్ త్రూ ఈమెయిల్ ఓన్లీ. మనకి ఇంటర్వ్యూకి కాల్ లెటర్ పంపిస్తే మనకు మెయిల్కి అనేది వస్తుందండి. సో మెయిల్ ఐడి కరెక్ట్ ఫోన్ నెంబర్ అనేది ఇవ్వండి. లీవ్ ఎలిజిబిలిటీ, ఇప్పుడు మన ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత మంత్లీ 1 లీవ్ ఇవ్వడం జరుగుతుందండి. గవర్నమెంట్ హాలిడేస్ ఎలాగా ఉంటాయి, ఒకవేళ మనం ఎక్స్ట్రాగా లీవ్ తీసుకుంటే అమౌంట్ అనేది కట్ అవుతుందండి. అలాగే మనకి ఇది 1 ఇయర్ కాంట్రాక్ట్ బేసిస్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఒకవేళ మన సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ ఉండి కంటిన్యూ అవ్వచ్చు. దీనికి 1 ఇయర్ కాకుండా ఫర్దర్గా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా రెగ్యులర్ వాళ్ళు ఎవరైనా అపాయింట్మెంట్ అయ్యే వరకు కూడా మనల్ని అయితే కంటిన్యూ చేస్తారండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు 64 సంవత్సరాల వాళ్ళు ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళకి 65 సంవత్సరాల వరకే పర్మిషన్ అయితే ఉందండి. 65 సంవత్సరాలు దాటితే మాత్రం వాళ్ళైతే సర్వీస్ అనేది కంటిన్యూ అవ్వదు. 65 సంవత్సరాలు అనేది సర్వీస్కి కట్ ఆఫ్ ఇచ్చారండి. నెక్స్ట్ మనకి అప్లికేషన్ ఫామ్లో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు జూలీ ఫిల్ ఇన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ అపీరింగ్ ఇన్ ది ఇంటర్వ్యూ మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. అలాగే 2 సెల్ఫ్ అటెస్టెడ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ తీసుకెళ్ళాలి. మీ నేమ్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఆ ఫోటో వెనకాల రాయాలండి. అలాగే ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ దానికి సంబంధించి మీరు జిరాక్స్ కాపీలు కూడా తీసుకుని వెళ్ళాలి. ఆ జిరాక్స్ కాపీల మీద మీ ఓన్ సైన్, ప్రతి జిరాక్స్ కాపీ మీద కిందనైతే మీ ఓన్ సైన్ పెట్టాలండి. దాన్నే సెల్ఫ్ అటెస్టెడ్ అంటాం. అలాగే మీ ఆధార్ కార్డు లేదా ఎలక్షన్ ఫోటో ఐడెంటిటీ కార్డు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఒకటి తీసుకుని వెళ్ళాలండి. ఒరిజినల్ గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడెంటిటీ కార్డు అనమాట. నెక్స్ట్ తర్వాత మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే కనుక ఇక్కడ చూడండి, ప్రొడ్యూస్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఏ గవర్నమెంట్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ బిఫోర్ జాయినింగ్ ది కార్పొరేషన్. మీరు అందులో జాయిన్ అయ్యే ముందు ఒకవేళ మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి, జాయిన్ అయ్యే ముందు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది ఒకటి తీసుకోవాలండి. ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బ్రింగ్ ఆల్ దేర్ సర్టిఫికేట్స్ ఆర్ డాక్యుమెంట్స్ ఇన్ ఒరిజినల్ అలాంగ్ విత్ ద 2 sets ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆన్ ద డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ. 2 సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ తీసుకెళ్ళి మీరు ఏవైతే ఒరిజినల్స్ తీసుకెళ్తున్నారో అవన్నీ కూడా జిరాక్స్లు 2 sets తీసేసి ప్రతి దాని కింద కూడా మీ సెల్ఫ్ అటెస్ట్ అంటే మీ సైన్ అనేది పెట్టేసి స్మాల్ లెటర్స్లో అవైతే అన్నీ తీసుకుని వెళ్ళాలండి. 2 sets. ఒకవేళ 10th క్లాస్ మార్క్ లిస్టు, ఇంటర్, డిగ్రీ, పీజీ ఇలా ఏమన్నా ఉన్నాయనుకోండి, ఎక్స్పీరియన్స్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, రిటైర్మెంట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమున్నా సరే మీరు జిరాక్స్లు అనేవి తీసుకుని వెళ్ళండి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నా క్యాస్ట్ సర్టిఫికేట్. సో ఏ ఉంటే అవన్నీ కూడా 2
2 సెట్స్ జిరాక్స్ కాపీలు కూడా ఉండాలండి ఒరిజినల్స్తో పాటుగా. మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు చూడండి. ఇక్కడ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అంటే ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో అది మెన్షన్ చేయాలి. జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికలా సివిలా అనేది మెన్షన్ చేయాలి క్లియర్గా, లేదంటే రిజెక్ట్ అవుతుందండి అప్లికేషన్. ప్లీజ్ ఎఫిక్స్ సెల్ఫ్ అటెస్టెడ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. మన ఫోటో ఒకటి అంటించాలండి ఇక్కడ. దాని మీద సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మన సైన్ అనేది పెట్టాలి. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఎలా ఉంటుందో అలా పెట్టాలి. హస్బెండ్ నెంబర్ ఫాదర్ నేమ్ ఇక్కడ రాయాలండి. జెండర్ మేలా ఫీమేలా, కమ్యూనిటీ అన్రిజర్వ్డ్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఇక్కడ టిక్ మార్క్ చేయాలి, లేదా అండర్లైన్ చేయండి, లేదా పక్కన నోట్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అనేది రాయండి. 34 35 ఎన్ని సంవత్సరాలు, అలాగే కింద వర్డ్స్లో రాయండి. 34 ఇయర్స్ లేదా 54 ఇయర్స్ అలా వర్డ్స్లో రాయాలి. అలాగే ఏజ్ ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఎన్ని మంత్స్ ఎన్ని డేస్, 60 ఇయర్స్ అనుకోండి 60 ఇయర్స్ 11 మంత్స్ 2 డేస్ అలా రాయాలి. మొబైల్ నెంబర్ మీ పర్మనెంట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. అలాగే మెయిల్ ఐడి లేకపోతే మెయిల్ ఐడి క్రియేట్ చేసుకుని ఇక్కడ మెయిల్ ఐడి ఇవ్వండి. నేషనాలిటీ అంటే ఇండియన్ అండి. అడ్రస్ వచ్చి పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ రాయాలండి. అలాగే అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ అంటే మీరు ప్రజెంట్ ఏదైతే అడ్రస్లో ఉంటున్నారో ఆ అడ్రస్ అనేది ఇవ్వాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటే మీరు చదువుకున్న క్వాలిఫికేషన్స్ అండి. పీజీ ఏంటి, డిగ్రీ ఏంటి, ఇలాగా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మీరైతే ఇక్కడ నోట్ చేయొచ్చండి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అండి. మీరు ఏ ఆర్గనైజేషన్లో వర్క్ చేశారు, అక్కడ మీ డిజిగ్నేషన్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సీరియల్ నెంబర్ 1 2 3 4 ఇలా మెన్షన్ చేయొచ్చండి. ఫ్రమ్ అంటే ఏ రోజు నుంచి వర్క్ చేశారు, 2 అంటే ఏ రోజు వరకు వర్క్ చేశారు, ఏ రోజు నుంచి ఏ రోజు వరకు వర్క్ చేశారో రాయాలండి. సపోజ్ ఎగ్జాంపుల్ 2021 నుంచి 2024 అనుకోండి, ఇక్కడ మెన్షన్ చేస్తాం అలాగనమాట. జాబ్ డిస్క్రిప్షన్ అంటే మీరు అక్కడ చేసిన వర్క్ ఏంటి దాని తాలూకా డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలండి. అలాగే లిస్ట్ ఆఫ్ ఎన్క్లోజర్స్, మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ పెట్టామో దానికి సంబంధించి ఎన్క్లోజర్స్ అయితే ఇక్కడ పెట్టాలండి. నెక్స్ట్ ఇవన్నీ చూసుకుని మనమైతే ఇక్కడ సైన్ పెట్టాలండి. సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, ప్లేసు డేటు ఏ రోజు అయితే సబ్మిట్ చేస్తాం ఆ రోజు డేటు ప్లేసు మీరు ఎక్కడైతే మెన్షన్ చేస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి దీనికి. సో రిటైర్డ్ అయిన ఇంజనీర్ అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చండి. దీనికి అఫీషియల్ వెబ్సైట్ ఒకటి ఉందండి. సో ఇక్కడ చూడండి roapesic.gov.in రీజనల్ ఆఫీస్ విజయవాడ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మీరు ఇక్కడ బ్లింక్ అవుతుంది చూడండి. ఇక్కడ రిక్రూట్మెంట్ మీద క్లిక్ చేస్తే ఎంగేజ్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ అండ్ జూనియర్ ఇంజనీర్ సివిల్ అండ్ ఎలక్ట్రికల్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అని క్లిక్ చేస్తే ఇప్పటి వరకు నేనైతే చెప్పిన పీడిఎఫ్ అనేది కనిపిస్తుందండి. అలాగే ఇంకొక వెబ్సైట్ ఉంది కదా మనకి, ఈఎస్ఐ సెంట్రల్ వెబ్సైట్, ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ కూడా మనకి ఇచ్చారండి. ఇక్కడ చూడండి 3rd వన్ రీజనల్ ఆఫీస్ విజయవాడ, ఎంగేజ్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ అండ్ జూనియర్ ఇంజనీర్ సివిల్ అండ్ ఎలక్ట్రికల్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. ఇది క్లిక్ చేసినా మీకు అయితే ఓపెన్ అవుతుందండి. సో ఇలాగైతే మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇది మనకి పేపర్ నోటిఫికేషన్ అండి. పేపర్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగిందండి. దానికి సంబంధించి అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఒకటి, జూనియర్ ఇంజనీర్ సివిల్ ఒకటి, జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఒకటి, ఇలాగైతే పోస్టులు ఇవ్వడం జరిగిందండి. సో మన ఛానల్ మీకు నచ్చినట్లయితే రియల్ కంటెంట్ జాబ్స్ అండి ఆర్సీజే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ అయితే మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.